పంచాయతీ పోరులో ఓటర్ల నయా ట్రెండ్. అభ్యర్థులకు ఓటర్ల వింత డిమాండ్. ఓటుకు నోటు వద్దే వద్దు. ఆ డిమాండ్ కి ఒప్పుకుంటే ఏకగ్రీవం చేస్తామని ఓటర్ల ప్రకటనలు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ గ్రామాల్లో హీట్ పెంచింది. రోడ్లు, డ్రైనేజీలు, మంచినీళ్ల సమస్య అంటూ రకరకాల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేసే ఓటర్లు ఈసారి ట్రెండ్ మార్చారు. ఎన్నడూ లేని విధంగా ఓ కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చారు. ఓటుకు నోటు ఇవ్వకున్నా పర్లేదు కానీ ఆ డిమాండ్ తీర్చాల్సిందే అంటున్నారు. ఇంతకీ ఓరుగల్లు గ్రామాల ఓటర్ల ఆ ప్రత్యేక డిమాండ్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఓ కొత్త సమస్య మొదలైంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే పిల్లలు, మహిళలు, వృద్ధులు హడలిపోతున్నారు. చేతిలో ఏదైనా పట్టుకొని రోడ్డు వెంట నడిచి వెళ్లాలంటే జంకుతున్నారు. పొరపాటున ఇంటి డోర్ తెరిచి ఉంచారంటే స్టువర్టపురం దొంగలు దోచినట్టుగా ఇంట్లోని వంట సామాగ్రి మాయమవుతుంది. అన్నం, కూర గిన్నెలు చెట్లపైకి వెళ్తున్నాయి. దీనంతటికీ కారణం గ్రామాల్లో తిష్ట వేసిన వానర సైన్యాలు. వనాలను వీడి కొన్నాళ్లుగా గ్రామాలు తిష్టవేసి జనాలను నానా తిప్పలు పెడుతున్నాయి వానరాలు. నా పేరు పోషాల అర్ణ. మాది గ్రామం ఇల్లంద, వరదనపేట మండలము, వరంగల్ జిల్లా మాది. కోతులు అంటే ఇప్పుడు అనుకోకుండా వెనక స్కూల్ బాకు ఇటు అంతా కంచె ఉంటుంది. ఈ ఇంటి ముందు సంఘం ఉంటుంది. అందులో ఫంక్షన్ హాల్ అయితే ఉంటాయి. అందులో అన్నం మెతుకులు, బల్లె పిల్లలు తినే అన్నం మెతుకులు మొత్తం ఉంటాయి. కాబట్టి ఈ ఏరియా మొత్తం రోడ్డు కాంచి మొదలు పెడితే ఇటు మన వరిసె లోపల ఇంటి దాకా ఈ ఏరియా మొత్తం బయటికి పోదామంటే బయటికి రానియరు. ఏ కవర్ ఉన్నా కవర్ గుంజుకుంటా ఉంటాయి. ఏది దుకాణానికి వెళ్ళి ఇంటికి ఎవరైనా ఎండబెట్టుకుందామన్నా ఏది చేద్దామన్నా ముసలమ్మలని కానీ చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరినీ ఎగబడి పీకుతానే. మొన్న మా ఇంటికి ఒక ముసలమ్మ అర్జెంట్ సామె వచ్చింది. అవ అనుకుంటా పోతుంది, పాల ప్యాకెట్ పట్టుకొని పోతుంది. ముసలమ్మ మీద ఎగబడతాలకే ఉన్నది. ఈయన కట్టె పట్టుకొని గెదివిండు. మా ఆయన గెది ఉంటే ఆ కోతులు పోయి ఇప్పుడు తలుపులు తీయ వశం ఉండదు మా ఇంట్లో. కానీ ఈ కోతులు పోవడానికి ఇప్పుడు ఏం లేదు. ఎవరు నిలబడతారో ఈ ఊళ్ళోకి వెళ్ళి కోతుల బాధ బయటికి వెళ్ళే బాధ్యత తీసుకునే వ్యక్తి అయితేనే ఓటు ఎలక్షన్లలో నిలబడాలి. ఇక లేకపోతే మాత్రం ఓటు వేసేది లేదు, ఓటు అడిగేది లేదు. కోతులు అన్నీ ఉన్నాయి ఉండంగానే ఇప్పుడు మాకైతే ముఖ్యంగా తలుపు తిత్తలేము మేము. నిన్న దసరా పండుగ బయటకు ఒక్క మనిషి వెళ్ళిందా? ఆడామే మొగామే అసలు బయటకు అంటే ఇతరులకి రాలేదు అసలే తెలుసా. ఉన్నాయి కాలువలు కొంచెం, మరి కాలువలు అంటూ ఉంటుంది కొంచెం, ఊళ్ళో కూడా కొంచెం ఉంటాయి. ఉండగానే ఇప్పుడు ఈ పరిస్థితిలో చెప్పొద్దు అవన్నీ, ఎందుకంటే ఇది ఎలక్షన్ల మూమెంట్. అవన్నీ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్స్ పార్టీలు వీళ్ళు ఉంటారు కదా, ఆమె ఇట్లా మాట్లాడింది ఇట్లా వద్దు. ఊరంతా సమానమే మనకు, అందరు ఒకటే. ఊళ్ళో ఉన్నప్పుడు చిన్న పెద్ద అంతా మనం సమానంగానే చెట్లు కాదు చెట్లు పెట్టుడా చెట్లు ఉంటాయి. ఇంకా చెట్లు కాదు కూరగాయలు తెస్తానే కవర్ పిక్కొని పోతాయి. కూరగాయల చెట్లు ఎట్లుంటాయి చెప్పు? అగో బూడిద గుమ్మడికాయ చెట్టు పెడితే వెనుక పువ్వు కూడా ఒక కొమ్మ ఆకు కూడా లేకుండా పీకేసినాయి. ఇక గవ్వే పీకేయంగా ఈ అగో మా జామ చెట్టు చూడు ఎన్ని ఉన్నాయి. మా ఇంటికి చూడు ఎవరి ఇంటికి పోకుంది. నా జామ చెట్ల కాడ చూడిపో. మామిడి చెట్టు ఉన్నది, ఒక్క మామిడికాయ కానీ కొమ్మ కూడా ఆ బంగ్లా మీద ఈ బంగ్లా ఈ ఇంటి నుంచి ఇంటి ముందట ఆ ఇంటి మీదకి వెళ్ళి మా ఇంటి మీద మా ఇంట్లోనే ముగ్గు కూడా ఉంటుంది. సరేనా? చిన్న పిల్లలకు బుధలకి తినిపిద్దామన్నా కూడా బయటకు వచ్చి ఆ తలుపులు వేసుకునే తినిపియాలా కానీ బయటకు వచ్చి తినిపించే పరిస్థితి లేదు. కోతులు ఓటు సంబంధం ఆ మనిషి ఎవరో నిలబడే క్యాండిడేట్ ఊళ్ళో కోత లేకుండా చేసినాక ఊళ్ళోకి రావాలి. అట్లా రేపు నేనే కావచ్చు బాధ్యత, అదే బాధ్యత తీసుకుంటాను. అది కూడా చెప్తాను కదా, దేనికైనా నిలబడాలని నేను అనుకున్నా కూడా నేను అదే బాధ్యత తీసుకుంటా. ఫస్ట్ అవి బయటికి వెళ్ళినాకనే నేను ఓటు అడుగుతా. గత కొన్నేళ్లుగా కోతుల బాధతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తన సమస్య తీరడం లేదని ఆగ్రహంతో ఉన్నారు. ఓటు వేసి సర్పంచులు, ఎంపీటీసీలకు గెలిపిస్తే ప్రధాన సమస్యగా మారిన కోతులను వెళ్లగొట్టడంలో విఫలమవుతున్నారని మండిపడుతున్నారు. సమయం కోసం వేచి చూసిన గ్రామస్తులకు లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ మంచి అవకాశంగా దొరికింది. అందుకే ఓట్లు అడగడానికి వచ్చే అభ్యర్థులకు గ్రామంలోని కోతులను నివారించాల్సిందే అంటూ తెగేసి చెప్తున్నారు. ఓటు వెయ్యాలంటే కోతులు వెళ్లగొట్టాల్సిందే అంటూ కరాఖండిగా చెప్తున్నారు. ఫస్ట్ మెయిన్ అయితే కోతులు. నా పేరు తక్కలపల్లి వినోద, అది ఇల్లంద గ్రామం, వర్ధన్పేట మండల్, వరంగల్ డిస్టిక్. ఇల్లందలో ఇక్కడనే సుభాష్ స్టేషన్ దగ్గర మా ఇల్లు. కాకపోతే ఇంటి ముందు ఇంకా చెట్లు ఉన్నా చెట్లు లేకున్నా కూడా
విపరీతంగా కోతులు బాగా వస్తున్నాయి, మనుషుల మీదకి వస్తున్నాయి. చెట్లు పెడితే పూల చెట్లు కూడా దక్కనియట్లేదు. ప్రతి ఒక్కటి చెట్లు అన్నీ మొత్తం మండలి కొబ్బరి చెట్ల కాంచి ఉంటే వాటి మీదకి ఎక్కి కూడా మొత్తం ఆగం ఆగం చేస్తున్నాయి. జామ చెట్టు ఉన్నాయి, ఏది ఉన్నా కూడా ఖరాబ్ చేస్తున్నాయి. అట్లా పోని ఇండ్లలో మెస్ డోర్లు ఉన్నా కూడా ఆ డోర్లు గుంజేసి లోపలికి వచ్చి ఎగబడి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకుపోతున్నాయి. ఇక దొంగల కంటే ఇక విపరీతంగా దొంగల తినని సప్పుడు అవుతుంది. ఇక వాటికైతే ఇక మరి విపరీతంగా ఇంట్లోకి వచ్చి తీసుకుపోతున్నాయి. దయచేసి ఆ కోతులది ఇక ఊళ్ళో సమస్యలు అంటే ఊళ్ళో కూడా ఉన్నాయి. ఏం వీధి లైట్లు మా సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇంత సమస్యలు కోతుల సమస్య మారుతుంది కదా, ఏం చెప్తారు? అభ్యర్థులు వస్తారు ఓట్ల కోసం, ఏం చెప్తారు? కోతులు ఫస్ట్ ఊళ్ళో నుంచి కోతులు పోతే మాకు రూపాయి ఇవ్వకుండా ఏం లేదు, ఓట్లకు డబ్బులు వంచి పెట్టడం అవసరం లేదు. కోతులు ఇంట్లో ఊళ్ళో నుండి పంపిస్తే మంచిగా స్వచ్ఛంగా ఓటేసి గెలిపిస్తే మంచిగా అందరు ఇక కోతులు లేకుండా మాత్రం చాలా వరకు ఎవరికైనా అదే ఉన్నది ఊళ్ళో. అందుకని చెప్పి కొంచెం కోతులను తీసేయాలి. ఊరు కూడా ఉన్నానంటే గెలిచిన తర్వాత మళ్ళీ ఏదో గెలిచినాం కదా కుర్చీ మీద కూర్చున్నాం అనేది కాదు, ఊర్లో పనులు చేపియాలి. వీధి లైట్లు అంటే రోడ్లు అంటే ఉన్న కాడ సందులో బురదే ఉన్నది, వీధి లైట్లు ఉంటలేవు, అన్నీ కొంచెం చాలా వరకు ఉన్నాయి చెప్పాలంటే. కానీ కోతులు ఇంట్లో కూరగాయలు పండ్ల చెట్లు పెంచినా కోతుల దాడితో ఏవి దక్కట్లేదని మండిపడుతున్నారు మహిళా ఓటర్లు. కోతులను వెళ్లగొట్టే అభ్యర్థికే స్వచ్ఛందంగా ఓటు వేస్తామంటున్నారు మహిళలు. నా పేరు అనురాధ, మాది ఇల్లంద గ్రామము శివనగర్. ఇక్కడ కోతుల బెడత చాలా ఉంది. ఈ కోతుల బెడతోటి బయటికి రావాలన్నా చాలా కష్టం అవుతుంది. తలుపులు తీసినా ఉన్న చెట్లు ఏ చెట్లు కూడా ఉంటలేవు, పండ్ల చెట్లు ఉంటలేవు, కూరగాయల చెట్లు పెట్టుకున్నా ఉంటలేవు. మనుషులు వచ్చినా మనుషుల మీదకి ఎగబడతాయి. డోర్లు తీస్తే లోపలి కొంచెం డోర్ తీసినామంటే లోపలి కురుకొస్తాయి. కాబట్టి మాకు ఈసారి ఎవరు నిలబడ్డా, ఎంపీటీసీ నిలబడ్డా, సర్పంచ్గా నిలబడ్డా కూడా కోతుల బెడత తొలగిస్తేనే మేము వారికి ఓటు వేయగలుగుతాం. ఇది నా ఒపీనియన్ అంతే. డబ్బులు ఇవ్వకున్నా మాకు ఏది ఇవ్వకున్నా మంచిదని కోతుల బెడదైతే తొలగించాలి ముందు. చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వెళ్తే దాడి చేస్తున్నాయని, ఇల్లు దాటి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని మరికొందరు వాపోతున్నారు. కోతులను తొలగిస్తామని హామీ ఇచ్చిన అభ్యర్థికే మా ఓటు అంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మేందికారి లక్ష్మీబాయి, మాది ఇల్లంద గ్రామము. మా కోతులు కనీసానికి 200-300 కోతులు వస్తున్నాయి. ఆ కోతులతో మేము భరించలేకపోతాం. మా పిల్లలే కానీ మేమే కానీ బయటకు వెళ్ళాలంటే భయపడతాను. బట్టలు ఎన్నేసినా బట్టలు బిక్కబోతాను, ఇళ్ళకి వస్తాను, డోర్ పెట్టినా నెట్ డోర్ కూడా గుంజుతాయి. అవి బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు చెట్లున్నా, జామ చెట్లున్నా, పూల చెట్లున్నా, జామ చెట్ల కాడికి పోతాను, జామ చెట్లు తింటాను. మేము జామ చెట్లను కొట్టేసుకున్నాం, మల్ల చెట్లను కొట్టేసుకున్నాం, అన్నిటి కొట్టేసుకుని ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు ఎవరు బయట తెచ్చి మా ఇళ్ళలో ఇస్తారు, ఆగమాగమని చేస్తాను. ఇక కోతులతో పట్టించుకుంటాలో ఎవరు లేరు. అవి పట్టించుకుంటేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు పట్టించుకుంటేనే మేము అందరికీ ఇప్పుడు ఓట్లు వేస్తాం. సర్పంచ్కి అయినా, గ్రామ ఉప సర్పంచ్ అయినా, ఎవరైనా వార్డు మెంబర్లు అయినా, ఎవరైనా కూడా కోతులను పట్టించుకోవాలి, తీసుకుపోవాలి. అట్లాంటి వాటిగా మేము సర్పంచ్గా ఓటేస్తాం, లేకపోతే లేదు. చెత్త పైసలు లేకుండా మంచిగా మాకైతే కోతులు తీసేయాలి. ఆ కోతు పొద్దున పిల్లలు అయితే మస్తు భయపడతారు, బయటికి వెళ్ళాలనే భయపడతారు. చెత్త పనులు కూడా ఎవరు వేసుకుపోతారు, చెత్త కూడా మేము బయట పడేసుకుంటాను. పట్టించుకుంటే నాదవులో లేరు మాకు. ఇప్పుడు కోతులను పట్టుకపోవాలి, కుక్కలను పట్టుకపోవాలి, రెండింటి మాత్రం పట్టుకపోతేనే మంచిది, లేకపోతే మీ సర్పంచ్కి ఓట్లేదు. ఇక ఈసారి మాత్రం కంపల్సరీగా. కోతుల గుంపులు ఇంట్లోకి చొరబడి వంట సామాగ్రి ఎత్తుకెళ్తున్నాయని, వాటిని నివారిస్తేనే ఓట్లు వేస్తామని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఓటుకు నోటు ఇవ్వకున్నా పర్లేదు, ఊర్లలోని కోతులను వెళ్లగొట్టండి చాలు. ఏకగ్రీవంగా సర్పంచ్, ఎంపీటీసీలను ఎన్నుకుంటామంటున్నారు కొన్ని గ్రామాల్లోని ఓటర్లు. నా పేరు బొత్స యాదగిరి, ఇల్లెంద గ్రామం, వర్ధన్నపేట మండలం, వరంగల్ జిల్లా. కోతుల సమస్య బాగుంది ఊళ్ళే. కోతుల గురించి నేను ఫస్ట్ శ్రద్ధ పెట్టుకొని ఒక కోతిని పట్టకుండా, ఒక కోతిని ఉంచకుండా ఊళ్ళో పట్టించి దాన్ని అడవిలోకి వెళ్ళగొట్టే బాధ్యత నాది. లేదు, తిరిగేటట్టు లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరిని చూసినా గుంపులుగా కోతులు బాగా అయినాయి. అది ఏ ముసలోళ్ళని తీసుకుపోయినా, రోడ్డేమిటి తీసుకుపోయినా కూడా వాటిని ఒక్కొక్క కాలు ఇరిగినాయి, సేలు ఇరిగినాయి, భయపడి మీద పడి వాటిని ఊళ్ళో మనకంటే ఎక్కువ అయ్యే అయినాయి. వాటి బాధ్యతను నేను తీసుకుంటా. కూరగాయలు దక్కనెత్తలేవు, మొక్కజొన్న దక్కనెత్తలేవు. లాస్ట్కు పొలం కూడా పెడితే పొట్టలు జీరేసి తొక్కుతున్నాయి.
ముందే కోతుల బాధ్యత బాగున్నది ఊళ్ళో. అసలు జనం కూడా అంటారు కదా అసలు ఈ కోతులు లేకుండా ఎత్తున ఓట్లు ఎత్తామని చెప్పేసి ఊరంతా అదే అంటారు. నేను దాని గురించి ఎక్కువ చర్చించలేదు. నేనైతే నా దృష్టికి వచ్చింది ఫస్టే. నాకు ఒకవేళ కోతులను పట్టియాలనేది నాకు ఫస్ట్ నుంచే వచ్చింది. ఇప్పటి నుంచి కాదు, పోయిన సర్పంచ్ ఉన్న కాడి నుంచే వచ్చింది. మా సర్పంచ్ కూడా చెప్పినాం పోయినసారి, మా పార్టీ నుంచే ఆయన మేమే పిలిపించినాం, ఆయన పట్టించుకోలే. తమకు అభివృద్ధి పనులు చేయాలనో లేకుంటే డబ్బులు ఇస్తేనే ఓటేస్తామనో కాదు, ఇల్లందా ఓటర్లంతా మూకుమ్మడిగా తమ కోతుల బాధ నివారిస్తేనే స్వచ్ఛందంగా ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు. మరి ఆశావాహులైన సర్పంచ్ ఎంపీటీసీ అభ్యర్థులు ఇల్లందులో కోతుల బాధను తొలగిస్తారా, స్వచ్ఛందంగా ఓట్లు పొంది గెలుపొందుతారా? ఇల్లందా రాజకీయాలు ఏ వైపులున్నాయి వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్. For more videos like this, subscribe Big TV channel.